మన బతుక్కి దీపం ఒకటే తక్కువైంది. అవతలకి సరస్వతి, సాటి పిల్లలు కాలుస్తుంటే చూసి వాడు ముచ్చటపడుతున్నాడు. వెలిగించేస్తే ఏం పోయింది? ఎందుకు వాడి మీద కసురుకుంటావు? పరమాన్నం లేకపోయినా కనీసం ఇవాళైనా నా తండ్రికి పట్టెడన్నమైనా పెట్టలేకపోయాను. నా గోడు వింటున్నారా? సానుభూతి లేని ఈ ఊళ్ళో ఇక ఉండలేం. చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసి పారేసేందుకు కూడా దిక్కులేదు. మనం వెంటనే కుంభకోణం సుధీంద్ర మఠానికి వెళ్ళిపోదామండి. ఏమంటారు? సరే సరస్వతి.